పోతిన మహేష్ గారు ఇంకొక కామెంట్ కూడా చేశారు సార్. ఆయన నేను ఇల్లు కట్టుకున్నాను, నా గృహప్రవేశానికి పవన్ కళ్యాణ్ గారు మీ సతీమణితో కలిసి నా గృహప్రవేశానికి రావాలి అని ఆయన ఒక ఆహ్వానం ఇచ్చారా, లేదంటే ఒక ఛాలెంజ్ ఇచ్చారా? నిన్నటి వరకు భార్యల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అదే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్ నుంచి ఫైనల్గా ఎవరు నా భార్య, జగన్మోహన్ రెడ్డి నువ్వేనా 4వ భార్య అన్న దానికి ఈ రోజు ఈయన చేసిన కామెంట్కి అసలు దీన్ని ఎట్లా చూడాలి? అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఏదో ఆయన ఒక అనుమానాన్ని అయితే రేకెత్తించేందుగానే మాట్లాడారు సార్. ఆయన అంటే ఎవరిని తీసుకొస్తాడో చూద్దామని. అసలు ఉన్నారా లేరా, ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరున్నారు, లేకపోతే ఆయన అన్నట్టుగా నేను నా 4వ భార్య జగన్మోహన్ రెడ్డి అని అన్నట్టుగా ఒకవేళ జగన్ ఏమైనా తీసుకొస్తాడా, లేకపోతే 4-5ని పంపించిన తర్వాత కొత్త రిలేషన్స్ ఎక్కడైనా ఉన్నాయా? అంటే మహేష్ తెలిసి ఉంటుంది కొంత ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నాడో. అంటే పర్సనల్గా జరగగా మన నేనైతే మాట్లాడలేదు, లేదంటే ఆ ఫెయిల్ అయితే వదలరు కదా. వదలరు. నిజంగా ఆయన గృహప్రవేశానికి పిలవాలంటే తర్వాత వెళ్ళి ఆహ్వానించవచ్చు, అది వేరే విషయం. కానీ మీటింగ్ లో పర్టికులర్ గా దాన్ని లేవనెత్తి మరి రిజైన్ చేసిన తర్వాత అంటే అతను చమత్కారం చేసి ఉంటాడండి. రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత అసలు తన ఇంటికి బయటకు వచ్చా కదా అదే ప్రెస్ మీట్ లో, అదే అతనింటికి గృహప్రవేశానికి అసలు ఎందుకు ఆహ్వానిస్తాడు, ఆహ్వానించాడంటే దానిలో రెండో అర్థం గూఢార్థం ఎక్కడో కనబడుతూ ఉంది. అసలు ఇతనితోటి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారా లేదో చూద్దాం అనేది ఒక ఆలోచన. కానీ చాలా కాలంగా కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి, అన్నమలై గారు కూడా లేరు, ఆవిడ రష్యా వెళ్ళిపోయారు అనేటువంటి కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్ కి ఈయన కామెంట్ చేయటం, అట్లీస్ట్ ఆయన భార్యను ఆయన చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఈయన లేవనెత్తారా? నాకు తెలిసి ఆయన పార్టీ ఎలక్షన్కి వెళ్ళి వచ్చేటప్పుడు లేకపోతే పార్టీ ప్రారంభించేటప్పుడు ఆవిడ చీర కట్టి తీసుకొచ్చినట్టున్నాడు. అప్పుడు రష్యన్ లేడీ ఇక్కడ మంగళగిరిలో పార్టీ ఆఫీస్ లో పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేసినప్పుడు. అంటే ఇప్పుడు లేరా? అది కూడా చాలా కాలం అయింది సార్. అదే ఇప్పుడు లేరా? ఆయన అన్న దాన్ని బట్టి డౌట్ వస్తుంది, ఉన్నారా లేరా, లేకపోతే ఆయన ఎందుకన్నాడు, ఉంటే ఎందుకన్నట్టు అనే డౌట్ వస్తుంది. ఆయన దాన్ని ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. కానీ పోతూ పోతూ ఇదొక రాజకీయాలు హాస్యాస్పదం అయిపోయినాయండి. రాజకీయాలు సీరియస్గా ప్రజాసేవకు వచ్చిన వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ వదిలేసి జ్వరం వచ్చిందనో, సినిమా షూటింగ్ ఉందనో, నేను సంపాదించుకుని వస్తే కదా మళ్ళీ ఇక్కడ నేను పెట్టాల్సిందనో ఈ పరికరం. అసలు రాజకీయాల్లో ప్రజాసేవ అంటే జస్ట్ లైక్ దట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఊరకనే ముఖ్యమంత్రి కాల, 9 సంవత్సరాలు ఎండల్లో, వానల్లో, గుట్టల్లో, వాగుల్లో, వంకల్లో ప్రజల వద్దకు తిరిగి తిరిగి అనేకమైన ప్రాంతాలు, అనేకమైన మనసులు, అనేకమైన కులాలు వీటన్నింటినీ ఎదుర్కొని నలిగిపోయి లాస్ట్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి ముఖ్యమంత్రి అయ్యాడు. నీ చొక్కా నలగదు, నీ ప్యాంటు నలగదు, నువ్వు తడవు. పైగా చుట్టూ 50 మందిని 100 మందిని బాడీ గార్డులు పెట్టుకుంటూ కూడా మా మీదకి బ్లేడ్ బ్యాచ్ వస్తుంది, మమ్మల్ని బ్లేడ్లతో కోస్తుంది. సో ఇవన్నీ చీప్ టాక్టిక్స్ కదా ఇవన్నీ. ఇట్లా చేసుకుని మీరు ఏం పార్టీ నడుపుతారు? నాకు తెలిసి ఇది కూడా ఎత్తేసే పార్టీ. పెద్ద ఇది నిలబడే ప్రజాసేవ 25 సంవత్సరాలు నాతోటి నిలబడే వాళ్ళు ఉంటే రండి అంటే నువ్వు అసలు ఎలక్షన్ క్యాంపెయిన్లోనే వెళ్ళిపోయావే. ఇంకా దేనిలో ఉంటావు? అంటే నిన్నటికి నిన్న అనకాపల్లిలో మీటింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు యలమంచిలో మళ్ళీ ఇంకో మీటింగ్ జరగాల్సింది ఉంది, దానికి వెళ్ళే ఓపిక లేదని చెప్పి రాత్రి వైజాగ్ ఎయిర్పోర్ట్లో పోతూనే ఎయిర్పోర్ట్లోనే కళ్ళు తిరిగి పడిపోయారు అన్నటువంటి కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ ఈ రోజు చిరంజీవి గారి షూటింగ్ స్పాట్కి వెళ్ళారు, ఆయన ఒక 5 కోట్లు విరాళం ఇచ్చారు పార్టీకి కావచ్చు. మరి ఆయన డబ్బులు లేవని చెప్తున్నారు, దానికి ఇచ్చారో మరి పార్టీకి ఇచ్చారో అదైతే క్లారిటీ లేదు. ఒక 5 కోట్లు చెక్ అయితే ఇచ్చారు. అంటే దీనిలో చిరంజీవి గారు ఇవ్వటం, నాగబాబు గారు ఇవ్వటం, అల్లు అరవింద్ గారు ఇవ్వటం, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి హీరోలు దాదాపు ఒక 6 డజన్ ఉన్నట్టున్నారు వాళ్ళందరూ. వాళ్ళందరూ 5 కోట్లు 10 కోట్లు ఇవ్వటంలో పెద్ద విచిత్రం ఏముంది? ఆయన దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళు ఈయన పోయి తెచ్చుకోకూడదు. అసలు వాళ్ళ ఇంట్లో ఒక మనిషి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే మనిషి నిజమైతే ఈయన పోయి అడుక్కోకూడదు. వాళ్ళే ఈయన ఎక్కడున్నాడో ప్రచారంలో ఉన్నాడు, ప్రచారం దగ్గరికి వచ్చేసి మా తమ్ముడికో లేకపోతే మా మామకో లేకపోతే మా చిన్నల్లుడికో మేము ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ఇచ్చిపోవాలా. కానీ ఈయనే అన్నయ్య గారిని ఎత్తుకుంటూ షూటింగ్ స్పాట్కి వెళ్ళి మరి అక్కడి నుంచి తెచ్చుకున్నారు అంటే దాన్ని ఎట్లా చూడాలి? ఏదో విచిత్రమైనటువంటి ఇందాక నిలకడలేని మనస్తత్వంతో వచ్చే గొడవలన్నీ ఇవే. కాబట్టి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది మనుషులు అయిపోయారు. విచిత్రం అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద వీళ్ళకి ఎప్పటి నుంచో ఒక పాత కక్షలు ఉన్నట్టుగా తయారై ఉన్నారు వీళ్ళు. అంతేగాని ప్రజల్ని గెలిచి మనం ఆ సీట్లోకి వద్దామని లేదు. జగన్ గారిని తిట్టి, జగన్ గారిని అనేక విధాలుగా మానసికంగా హింసించి వీళ్ళు ఏదో కుర్చీలోకి రావాలనుకోండి. ఈజ్ ఇట్ పాసిబుల్? ప్రజల్ని గెలవాలి ఫస్ట్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఓటేసే ఆ ఓటర్ మహాప్రభు ఎవడుంటాడో వాడిని గెలవాలి. వాడికి మీరేంటో తెలియాలి.
మీ మీ మేనిఫెస్టో చెప్పుకోండి, మీ ఆలోచన విధానం చెప్పుకోండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి 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 ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పట్లేదు, ఏం తిట్టడం లేదు ఎక్కడ కూడా. తను చేసిన విధానం, చేయబోయే విధానం, గతంలో ఇదిగో ఈ విధంగా ఎవరైనా చేస్తుంటే దయచేసి అడగండి, వాళ్ళు చేస్తామంటే కూడా అది మీ ఇష్టం అని చెప్తున్నాడు చాలా స్పష్టంగా. ఆ గట్స్ వీళ్ళకు ఉన్నాయా?